అందరికీ నమస్కారం. ప్రీవియస్ వీడియోస్లో మన లైఫ్లో మనమే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని, అలానే మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మన గురించి మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు మనం మన గురించి ఎలా తెలుసుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని మనం స్వాట్ అనాలిసిస్ అని చెప్పుకున్నాం. ఈ స్వాట్ అనాలిసిస్ ని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని మనం అంటాం. అలానే ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనే వాటిని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని మనం పిలుస్తాం. ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెంగ్స్ నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, అలానే వీక్నెసెస్ వల్ల థ్రెట్స్ క్రియేట్ అవుతాయి. సో మన స్ట్రెంగ్స్ మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనం ఏ పని చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటున్నాము, ఏ పని చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుందో, అలానే ఏ పని వల్ల మనల్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారో అవే మన స్ట్రెంగ్స్. అండ్ మనం ఏ పని చేస్తుంటే ఆ పని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం, అలానే ఆ పని మనకి చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, అలానే ఆ పని వల్ల మనల్ని అందరూ తిడుతున్నారు అని అంటే అవి మన వీక్నెసెస్. అండ్ ఈ స్ట్రెంగ్స్ వల్ల ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం బాగా మాట్లాడగలిగే పర్సన్ ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడగలిగే అవకాశాలు క్రియేట్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే థ్రెడ్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే మన వీక్నెసెస్ వల్ల అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బాగా టాలెంట్ ఉంది, బాగా స్కిల్స్ ఉన్నాయి, కానీ ఆ పర్సన్ స్టేజ్ ఫియర్ వల్ల తన గురించి తను చెప్పుకోలేకపోవచ్చు, తనకున్న ఐడియాస్ని తను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. దీనివల్ల, ఈ వీక్నెస్ వల్ల తనకి థ్రెడ్స్ క్రియేట్ అయ్యి తనకున్న అవకాశాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మన స్వాట్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.